ఏటి బాబు మరి అలా దిగాలుగా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నాకు ఈ వేళతో 60 ఏళ్ళు నిండిపోయాయి. 60? అదేమిట్రా కత్తి జేబులో పెట్టేస్తావేమిటి? గీ ఇది సచ్చిపూర్తి కట్టమండి. 25 రూపాయలు నా కట్నం చేతిలో పడింది, గడ్డం మీద కత్తెట్టను. ఒరే సగం గడ్డం గీసి ఇదేం పేచిరా? సరే నీకు ఎలాగూ 225 ఇవ్వాలి కదా, ఈ 10 కూడా కలుపుకో. నోటు రాసేయండి. రే సాపు తుడిచే సీపుర్లాగా మాకు నువ్వును. అయ్యగారు నోటు రాయాలా? ఆయన నోటి మాటే చాలు. అయితే అయ్యగారు షష్టి పూర్తి చేసుకుంటారా? కుదరదురా, షష్టి పూర్తి అంటే అది ఓ పెళ్లి లాంటిదే, పారి ఉండాలి. మరి మీ అమ్మగారు లేదు కదా, కుదరదు. చాలే ఊరుకోండి బాబు. మొన్నటికి మొన్న లవకు సినిమా చూశాను. అందులో రాములూరు సీతమ్మ లేకపోతే బంగారు సీతమ్మని పక్కన కూకోబెట్టుకుని యాగం చేసుకున్నారు. అలాగే మీరు ఓ బంగారమ్మ గారిని కూకోబెట్టుకుని పెళ్లి చేసేసుకోండి. బంగారం అమ్మగారా? రే ఈ జరిగే పనులు కాదు, నువ్వు కానివరా సబ్బెండిపోతుంది. కానివరంటే అలా నిలబడిపోతావేంట్రా గీ? బాబు మీరు అంటే షష్టి పూర్తి పుల్లెండి విగ్రహానికి కావాల్సిన డబ్బు నేను ఇప్పిస్తాను. మూవనండి బాబు, చచ్చిపుట్టి అయిపోతుంది. మూవనండి బాబు, సమయం మంచి సానాకాలం అయింది. డోలు కొట్ట కూడా వచ్చు బాబు. మూవనండి. మూవనండి బాబు. అది అది తీసుకోరా పర్వతాలు. అయ్యా మీరెవరో నాకు తెలియదు, నోటు పాటు లేకుండా ఇస్తున్నారంటే. మీ మాటే చాలు, పర్వతాలు అన్నీ చెప్పాడు. మీరు పదండి బాబు. సెలవు. పడవలేందా? ఏమిటి నాన్న ఇది? నాన్నగారికి 60 ఏళ్ళు నిండినాయి బాబు. ఇది షష్టి పూర్తి పోస్తావు, మాది షష్టి పూర్తి మేళం. నిజమా? నేను వద్దనే అన్నాను రా, వీళ్ళే మరి బలవంత పెట్టి మొహమాట పెట్టి. అయ్యో ఎంత పెదప కాలం, ఇప్పుడు షష్టి పూర్తి ముచ్చట మిగిలిపోయిందా ఈయన గారికి? ఊరుకో అమ్మా, ఈ నోరు అసలు మంచిది కాదు, నోరు మూసుకో. అయినా నాకెందుకులే అమ్మా. చిన్న బాబు, ఈ శుభకార్యం తప్పకుండా జరగాలి, మీ అన్నయ్య కబురు చేయి. అలాగే వదిలి. ఇంకా పగరా వాయించా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ మహాగణపతయే నమః. పూర్తిశాంతి మహోత్సవం కరిష్యే. ఓం జోవీతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుష్కీర్తిం ప్రజాం తదుః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అస్య యజమానస్య ముక్తాబలచక్రపాణినామధేజస్య సకుటుంబస్య మృత్యోః పాలయ పాలయ రోగాన్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం కురు కురు. షష్టి పూర్తి చేసుకుంటున్నారా నాన్నగారు? అవునరా, నా జీవితంలో దీని తర్వాత పండగ శ్మశానంలోనే కదా జరిగేది. అందుకని ఇప్పుడు ఇంటిని శ్మశానంగా మారుస్తారా? అన్నయ్య ఏమిటి నువ్వు అనేది? లేకపోతే ఏమిట్రా, గుండెల మీద కుంపట్ల ఇంట్లో కూతురు పెళ్లికేదో కూర్చుంటే ఈయన జ్ఞాపకం లేదు, కానీ చనిపోయిన భార్యని వెండి విగ్రహం రూపంలో పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. అన్నయ్య, ఆయన ఏమైనా లక్షలు అడిగారా? మన బ్రతుకుల్ని వేలం వేశారా? నోరు తెరిచి నాకు ఇది కావాలి అని ఏనాడు అడగని కన్నతండ్రికి షష్టి పూర్తి జరుగుతుంటే పలికే వేదాన్ని మంగళనాదాన్ని ఆపేస్తావా? ఇది మంగళం కాదురా, ఈ కుటుంబానికి అమంగళం. అన్నయ్య, నీకిష్టం లేకపోతే బయటికి వెళ్ళి కూర్చో, అంతేగాని. బాబు రాము, నేరం చేసింది నేనైతే వాడి మీదకి నువ్వు చెయ్యెత్తుతావు. మీరేం నేరం చేయలేదు నాన్నగారు. పెద్ద కొడుకుని కదా అని పెత్తనం చలాయిస్తున్నాడు.
వాస్తవం తెలియకుండా మాట్లాడుకు. షష్ఠి పూర్తి చేసుకోవడానికి నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అడుగు. ఈ మనిషి, ఈ పెద్ద మనిషి దగ్గర నా పేరు చెప్పుకొని 5,000 లంచంగా తీసుకున్నాడు. లేదు బాబు, నోటు రాస్తానయ్యా అంటే అక్కర్లేదు, నోటి మాట చాలు అని అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇవ్వడానికి మీరు నా అప్పు అయిపోరా, అమ్మ అయిపోరా? మా వాడి సారా కేసు కాగితం తీయించేస్తానంటే 5,000 రూపాయలు లంచం ఇచ్చాను. ఈ పర్వతరగాడు ఇప్పించాడు. పర్వతాలు? అవును బాబు. కొట్టండి బాబు, ఆగిపోయారేంటి? నేను చేసిన పాపానికి నన్ను కొట్టి చంపేయండి బాబు, మీకు దండ పెడతాను. కొట్టండి బాబు. ఎప్పుడు పొలాలలో తీసి బొమ్మలా ఇంటి ముందు కూకునే మిమ్మల్ని ఒక్కసారి కొత్త బట్టల్లో కలకల్లాడిపోతా ఉండగా చూడాలని ఈ తప్పుడు పని చేశాను బాబు. అవునరా, నువ్వు చెప్పింది నిజం. నేను ఈ ఇంటికి దిష్టి బొమ్మని. రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ములతో, సుభద్రను ముద్దుగా చూసుకునే బలరామకృష్ణుల్లాంటి అన్నయ్యలతో కళకళలాడే ఇంటికి నరుడి దృష్టి పడకుండా ఇంటి ముందు దిష్టి బొమ్మలాగే కూర్చున్నాను. ఆ దిష్టి బొమ్మ షష్ఠి బొమ్మగా మారేసరికి నా కుటుంబానికి, నా బిడ్డల ఐకమత్యానికి దృష్టి దోషం తగిలిందిరా. దృష్టి దోషం తగిలింది. చాలు చాలేవయ్యా, ఇదంతా మాకు అనవసరం. మా 5,000 మాకు ఇచ్చేస్తారా? మా పని పూర్తి చేసి పెడతారా? ఒక్క నిమిషం. తీసుకోండి. మీరిచ్చిన డబ్బుతో చేయించిన వెండి విగ్రహం, కొన్న కొత్త బట్టలు తీసుకెళ్ళి అమ్ముకోండి. ఏమైనా డబ్బు తక్కువ వస్తే, నా మాట మీద విలువ లేకపోతే నోటు రాసిస్తాను. తీసుకోండి. భలే వాడివయ్యా, గొప్ప పని చేసావు. రాము, నువ్వు నన్ను తిట్టినందుకు నాకు బాధ లేదు. నా అవివేకం వల్ల నీ ఉద్యోగం పోయుంటే ఇంటిల్లపాది కన్నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సి వచ్చేది. అన్నా, స్టేషన్లో మా స్టాఫ్ అందరూ నన్ను లంచగొండిగా హేళన చేశారు. ఆ ఆవేశంలో అలా ప్రవర్తించానే తప్ప మిమ్మల్ని చిన్నపుచ్చాలని కాదు నాన్న. నన్ను క్షమించండి. రాము, నువ్వు ఆవేశంతో అన్నా ఈవేళ నాకు కర్తవ్యాన్ని బోధించావురా. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది అని. మీరేం దిగులు పడకండి నాన్న. చెల్లాయికి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరిపించే బాధ్యత మాది. ఒకసారి నవ్వండి బాబు. నవ్వేలా చేసావురా నువ్వు? తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాను. అమ్మాయి గారికి ఒక మంచి సంబంధం ఎతికే పూసి నాదని కత్తి మీద ప్రమాణకం చేసి చెబుతాను బాబు. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధమా? నీ ఎరికలో ఏమైనా ఉందా? ఉందిటి బాబు. పంతులు గారు చెప్పాడు, రాయుడు గారి సంబంధం. రాయుడు గారా? పెళ్లి కొడుకు స్టెప్ కట్టింగ్ చేసుకుని మాని చూసారుగా ఉంటాడంటే తమరు అని ఏంటి బాబు. మిగతా విషయాలు పంతులు గారితో నేను మాట్లాడతాను. మంచి రోజు చూడమను. దేవుడా, నువ్వే ఆఖరి దిక్కు. రే నందీశ్వరుడు మర్చిపోయా? నీకు కూడా ఆఫీస్ మెట్లు ఎక్కడ మానేసి
నీ గుడి మెట్లు ఎక్కడ మొదలు పెట్టాం, నువ్వే మాకు గతి. ఏరా మనుషుల్లో మానవత్వం లేదని రాయిలో దైవత్వం కోసం ప్రయత్నిస్తున్నారా? ఏ రాయి వెనుక ఏముందో ఎవరికి తెలుసు. ఇదిగో గొంతు మార్చి మాట్లాడదని చెప్పానా? అయిపోయి మాట్లాడి నేను కాదురా, దేవుడు. నోర్మై, దేవుడు వరాలు ఇస్తాడు గాని స్వరాలు పలకడు. కరెక్ట్. రే శివం, నువ్వా? ఇదేమిట్రా, దొంగవని పోలీసులు నిన్ను వెంటాడుతుంటే దేవుళ్ళ ఎలా వచ్చావు? ఏం చేయండిరా, మేం చేస్తున్న పనులు తప్పని చెప్పే పెద్దలందరూ తప్పులు చేసి ఇక్కడికొచ్చే చెంపలు వాయించుకుంటున్నారు. అందుకని ప్రస్తుతానికి మా కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడికి మార్చుకున్నాం. ఒరే వస్తానరా. కమాన్, రండి, వెళ్ళండి, వెతకండి, పట్టుకోండి. ఎవరు మీరు? ఏం పోలీసులండి, చెవులో పువ్వు పెట్టుకున్నా మేం భక్తులు అని గ్రహించాలి. మీరు కాక ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. ఎవరు ఎవరు? దేవుడు. ఏ మిస్టర్, తమాషాగా ఉందా? ఈ ప్రాంతంలో 144 సెక్షన్ ఉంది. నలుగురు ఓ చోట ఉండకూడదు. వెళ్ళండి. మేముంది ముగ్గురుగా. ముగ్గురా? నలుగురు? సార్ సార్, శివవాడు పారిపోతున్నాడా? శుభ్రంగా మళ్ళా ఉండక ఎందుకురా వాడికి కర్మ? మన లాంటి వాళ్ళు గొప్పగా బ్రతకాలనేరా అతని తాపత్రయం. తన ప్రాణాలు బలి ఇచ్చి సమాజానికి జీవం పోయాలనే అతని సిద్ధాంతం ఈనాడు వేగుచుక్కలా ఉన్నా ఏదో ఒక నాటికి సూర్యబింబం అంత అవుతుందని నా ఆశ.